హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసమని డిఫరెంట్ స్వీట్ ఐటమ్ అనేది తీసుకొచ్చానండి. కోకోనట్ చూస్తున్నారు కదా, ఈ కోకోనట్తో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే ఈరోజు నేను స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. సో ఈ కోకోనట్ని కాస్త నేను మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కాస్త మెత్తగా వచ్చేసిందండి. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక బౌల్ అటుకులు అనేది తీసి మీకు కోకోనట్ మిల్క్ అనేది దీంట్లో గిన్నెలో పోసుకుంటున్నాను. సో కోకోనట్ మిల్క్ని మనము వేరే సపరేట్ బౌల్లో అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకటి పోసుకున్నాను ఆల్రెడీ. ఈ సపరేట్ గిన్నెలో నేను పోసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కొలత చూపిద్దామనేసి, క్వాంటిటీ చూపిద్దామని. సో ఒకటి తీసుకున్నాను కదా, ఇప్పుడు సెకండ్ తీసుకుంటున్నాను. సో 2 తీసుకున్నాను, ఇంకొద్దిగా ఉన్నాయన్నమాట. సో 2.5 అట్లా తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. సో ప్యాన్ అనేది హీట్ అయిపోతుంది. సో మీరు సిమ్లో పెట్టుకున్న, హైలో పెట్టుకున్న, ఎలా పెట్టుకున్నా పర్లేదు. సో నేనైతే సిమ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే బెల్లాన్ని యాడ్ చేసుకుంటాను దీంట్లో. సో చూస్తున్నారు కదా, బెల్లం 1 కప్పు, ఆ సేమ్ కప్తో నేను బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. సో సేమ్ కప్తో ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ అనేది మెల్ట్ అవ్వడానికి అనేసి పోసుకుంటున్నాను. సో 1 కప్ వాటర్ అనేది పోసుకున్నాను కదా, సో అది కాస్త మెల్ట్ అవుతుంది ఉండాలన్నమాట. సో అలా బుడగలు వస్తూ ఉంటాయి, కొద్దిగా బుడగలు ఎక్కువగా వస్తూ ఉండాలి. అప్పుడే మనకి కుకింగ్ అనేది అవుతూ ఉంటుందని అర్థం అనమాట. సో చూస్తున్నారు కదా, బుడగలు వచ్చేసాయి, బాగానే వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నాకు రెసిపీ అనేది, నేను ఇప్పుడు మిల్క్ ఏదైతే తీసి పెట్టుకున్నానో కోకోనట్ వాటర్ని జాంగ్రీలో యాడ్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా ఇదంతా యాడ్ చేసుకుంటున్నాను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బాగా స్టీర్ చేసుకుంటూ ఉండాలి, బాగా స్టీర్ చేసుకోవాలండి ఇది దగ్గర పడే వరకు. సో ఇప్పుడు ఇలా వైట్గా ఉంది కదా, సో తర్వాత కలర్ చేంజ్ అనేది అవుతుంది మనం, ఎందుకంటే బెల్లం యాడ్ చేసాం కదా. సో జాంగ్రీ యాడ్ చేసాం కాబట్టి కలర్ చేంజ్ వస్తుంది అనమాట. సో అలా మనం సో ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. అంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది అంటే మనకి ఓవర్ కుక్ అవుతుంది అన్నట్టు. సో కుక్ అవ్వాలండి, కొద్దిగా కుక్ అవుతేనే మనకి అది మిశ్రమం అనేది కలుస్తున్నట్టు అనమాట. సో బాగా కుక్ అవుతూ ఉండాలి. సో కలర్ అనేది ఇంకా కాస్త చేంజ్ అవుతూనే ఉంటుంది, మనము తిప్పే కొద్దీ. ఇది కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి. సో మనకు బాగా స్ట్రీట్ చేసుకోవాలి. సో స్ట్రీట్ చేసుకుంటూ ఉన్నాను నేను. చాలా టైం తీసుకుందండి ఈ రెసిపీ చేయడానికి అయితే మాత్రం. బట్ ఏంటంటే కాసేపు నేను, కాసేపు మా మదర్, అలా మేమిద్దరం కలిసి చేసామన్నమాట ఈ రెసిపీని. సో నా వల్ల ఒక్కదాని వల్ల అయితే అవ్వలేదు. సో అందుకని మా అమ్మ హెల్ప్ తీసుకొని మరీ చేశాను. సో ఇదేంటంటే కేరళ కోకోనట్ హల్వా అని చెప్పేసి కూడా అంటారు. సో ఇది హెల్త్కి మంచిది అందరికీ అని చెప్పేసి ఈ రెసిపీని చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి. సో ఇది కలర్ అనేది ఇంకా చేంజ్ అయింది, చూసారా. సో ఇది మనకి అడుగంటకుండా, అంటే కింద మనకి ఏది అంటకుండా మనం జాగ్రత్తగా, ఇప్పుడైతే ఇంకా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. దగ్గరే ఉండి నేను మా అమ్మ ఇద్దరం కలిసి చేసామని చెప్పాను కదా ఈ రెసిపీ. సో ఇద్దరం కలిసి చేసాం కాబట్టి కొంచెం మాకు అంత అలసట అనిపించలేదు. సో కొద్దిగా కూల్ అయిన తర్వాత నేను ఇది కాస్త పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను హల్వాకి. సో పీసెస్ కట్ చేసుకుంటున్నానండి, ఇలా షేప్స్, అంటే స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను, కొంచెం పెద్ద పీసెస్ వస్తాయని చెప్పేసి. సో చూస్తున్నారు కదండి, ఇలా స్క్వేర్ పీసెస్ లాగా ఇలా వచ్చేసాయి. హల్వా అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.